కడియం శ్రీహరి గారు, రాజకీయ జీవితంలో ఎన్నో పదవుల్లో విజయవంతంగా మీ కర్తవ్యాన్ని నిర్వహించారు, పనిచేశారు, మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు రాజకీయ ప్రస్థానంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక వెన్నుపోటుదారుడనో ఒక నమ్మక ద్రోహనో అనిపించుకోవడం ఏంటి అసలు ఊహించారా ఇలా జరుగుతుందని? రాజకీయంగా గిట్టని వారు నన్ను వెన్నుపోటుదారుడు అనొచ్చు, లేదా నమ్మక ద్రోహి అనొచ్చు. వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడే అవకాశం ఉంది. కానీ నేను ఎవరికి నమ్మక ద్రోహం చేయలేదు, ఎవరికి కూడా వెన్నుపోటు పొడవలేదు. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో 1994 నుంచి 2024 వరకు దాదాపుగా 30 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎవరికి ఏనాడు కూడా నష్టం చేసే ప్రయత్నం చేయలేదు. అయితే తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైన నా రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు బీఆర్ఎస్లోకి రావడం, బీఆర్ఎస్లో 10 సంవత్సరాలు కొనసాగడం, అదేవిధంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం, కాంగ్రెస్ పార్టీ అనుకూల గాలిలో కూడా స్టేషన్ గన్పూర్లో ప్రజల ఆశీర్వాదంతో నేను గెలవడం జరిగింది. ఆ తర్వాత మా పార్టీలో, అంటే అప్పుడు నేనున్న బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, నాయకత్వం యొక్క పనితీరు కావచ్చు, అవన్నీ గమనించిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా అనేక సందర్భాలలో ఒక రాజకీయ పార్టీకి నిర్మాణం అనేది ఉండాలి. సంస్థాగత నిర్మాణం పైన అది ఎంత పటిష్టంగా ఉంటే అంత బాగా ఆ రాజకీయ పార్టీకి ఉనికి ఉంటుంది, చాలా రోజులు సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంస్థాగత నిర్మాణం పైన దృష్టి పెట్టాలని అనేక సందర్భాలలో చెప్పాను. అంతేకాకుండా పార్టీలో కొంత అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి, అందరి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి, అందరి అభిప్రాయాల మేరకు నిర్ణయాలు ఉండాలని కూడా అనేక సందర్భాలలో చెప్పాను. కానీ ఏనాడు కూడా నిర్మాణం పైన కానీ, అందరి అభిప్రాయాలను తీసుకునే విషయంలో కానీ నాయకత్వం నుంచి ఏ రకమైన కనీస స్పందన కానీ సానుకూలత కానీ లభించలేదు. మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థులను ప్రకటించే క్రమంలో మేమందరం కూడా కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నప్పుడు అరూరు రమేష్ గారికి అవకాశం ఇవ్వాలని అడిగాను. కారణాలు ఏమైనా అరూరు రమేష్ గారు ముందుకు రాలేదు. మరుసటి రోజే, ఆ రోజు సాయంకాలమే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత సిట్టింగ్ ఎంపీ పస్నూరు దయాకర్ గారికి అవకాశం ఇవ్వాలని అడిగినప్పుడు కారణాలు ఏమైనా కేసీఆర్ గారు పస్నూరు దయాకర్ గారికి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేకుండే. ఆ పరిస్థితుల్లో అభ్యర్థులు ఎవరు లేని పరిస్థితుల్లో, ఎవరు ముందుకు రాని పరిస్థితులలో కేసీఆర్ గారు కావ్య గారిని అభ్యర్థిగా పెడదామని నాకు చెప్పినప్పుడు, నాకు టైం ఇవ్వండి, నేను ఆలోచించుకొని చెప్తా అని చెప్పాను. కానీ వారు టైం ఇవ్వకుండా అదే రోజు అప్పటికప్పుడే కడియం కావ్య పేరును ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత కూడా పోటీ చేద్దాం, ప్రజల్లోకి వెళ్దామనే ఆలోచనతో నేను ముందుకు వెళ్ళాను. కాకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో, వరంగల్ పార్లమెంట్ పరిధిలో 6 సీట్లు కాంగ్రెస్ గెలవడం, నేను ఒక్కనే బీఆర్ఎస్ నుంచి గెలవడం, అది కొంత నా పైన ఈర్ష్యకు కూడా దారితీసింది. మేమందరం ఓడిపోయినా ఈయన గెలిచిండు అని. రైట్. రెండవది ఏమైంది అంటే, అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఎన్ని సందర్భాలలో జిల్లా స్థాయిలో ఒక సమావేశం పెడదాం, ఒక కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని పెట్టుకుందాం, అభ్యర్థిని పరిచయం చేద్దామని చెప్తే స్థానిక నాయకత్వం ఎవరు ముందుకు రాకపోవడం, రైట్, శ్రీహరి ఎవరికి వారే యమునా తీరినట్టుగా వివరిస్తే అప్పుడు నేను హరీష్ రావు గారిని సంప్రదించి వారి దగ్గర ఒక
ముఖ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేయించి కొన్ని డైరెక్షన్లు ఇప్పించడం జరిగింది. కానీ ఆడ ఉన్న వాతావరణం చూసిన తర్వాత వాళ్ళు ఎవరు కూడా పెద్దగా మీదేసుకొని పనిచేయాలని కానీ కావ్యాన్ని గెలిపించుకోవాలని కానీ ఆ పట్టుదల కానీ లేకుంటే పట్టుదల లేకున్నా కనీసం సిన్సియర్గా మనం సపోర్ట్ చేద్దామనే ఆలోచన కానీ లేకపోవడం వలన ఇదేదో అనవసరమైన ఎక్స్పెరిమెంట్ అవుతుందేమో, అనవసరంగా మనము దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నామేమో రైట్ శ్రీహరి అని అప్పుడు పోటీ నుంచి విరమించుకోవడం జరిగింది.